చల్లగా పాడుతా తీయగా చల్లగా. జాహ్నవి దామ్మ. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, వాణి జయరాం గారి గానం. ఘర్షణ సినిమాలోంచి రోజాలో లేత వన్నెలు. మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయనే నేడు పువ్వాయనే తోడు కల్లాడెనే సందేళ్ల వయసెత్తుకో చింతులేస్తున్నది అందాల సొగసేనిను అందుకోమన్నది క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది చిన్నది రోజాలో లేత వన్నెలే రాజాలే తేనె బిందులే చా 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 చా. ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగే చేసుకో నా చూపులు ఉన్నవి కొత్త కవితలు నా నవ్వులు ఉన్నవి కోటి కేరింతలు ఇదే ఇదే ఇవేళ సుఖాల పూల వేడుక వేడుక రోజాలో లేత వన్నెలే రాజాలే తేనె బిందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు పాల పొంగు చెక్కిళ్ళు వేసి పూల పందిళ్ళు లా లా ఈ కథ ఓహో మన్మథ ఐకం సాగని దాహం తీరని రోజాలో లేత వన్నెలే రాజాలే తేనె బిందులే. ధన్యవాదాలు. లక్షలాది మందిలో ప్రదర్శనలు ఇస్తాను నేను, కానీ నేను ఇక్కడ 3వసారి 4వసారి వచ్చినాను. పెద్ద ఆయన దగ్గర కూర్చొని కానీ ఇప్పటికీ నేను ఒక అనుకో అంటే నా మిత్రులు అంటారు,
అరే నువ్వు బాలుగారి దగ్గర ఎప్పుడు అట్లుంటావు అని అంటే లోకామది ఎవరు కూడా నేను ఏ సభలో పోయినట్టే అమ్మ నువ్వు ఏమన్నా ఎక్కువ చేస్తున్నావు కానీ బాలుగారి దగ్గర వచ్చినప్పుడు లోకామదం అందరూ అంగీకరిస్తారు నిజంగా అట్లా ఉండటం న్యాయం రా ధర్మం అని. నేను అసలు ఏం భయం లేకుండా మీరు అట్లా పాడేస్తాను సార్మంగల ఏంటది అంటే చిన్న వయసులో సమూహంలో ఏకాంతం అనుభవించబడిన నాటక లక్షణాల్లో ఒక పద్ధతి ఉంది. సమూహం ఇంతమందిలో ఉన్న మన ప్రాచీన నాటకకర్తలు చెప్తారు సమూహంలో ఏకాంతం ఉన్న వాళ్ళు గొప్ప నటులవుతారు, గొప్ప గానాన్ని ఇప్పుడు శ్రవణయోగ్యము దృశ్యయోగ్యమైనవే అట్లాంటి వాళ్లకు గర్భస్థంగా వస్తుంది విద్యాలని కొన్ని చెప్తుంటారు మన ప్రాచీన లక్షణకారులు. నువ్వు అట్లా పాడినావమ్మా ఇప్పుడు అట్లా యాక్షన్ చేసుకుంటా బాలుగారు నేను ఇప్పుడు కూర్చోనికి ఇంకా చక్క కూర్చొని నమ్ముతారు నమ్మరు. వారు నన్ను ఎంత వాత్సల్యం నా పట్ల చాలా వాత్సల్యం ఉంటుంది పెద్ద ఆయనకు నేను అంత వినమ్రుని కానీ వాటిలో ఏమి లెక్క లేకుండా పాడుతున్నా అంత తీసుకుపోతున్నా గ్రేట్ బాగుండి అమ్మా ఆ వాటిలో ఉంటే సార్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకునే పాఠశాలేనండి జీవితం. ప్రతిరోజు ఏదో ఎవరి దగ్గరైనా సరే మనకు తెలియంది కొత్త విషయం ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఒక మంచి మాట అన్నాడు, ఎంత బాగుంది అది, సమూహంలో ఏకాంతం అన్నది చాలా గొప్ప విశేషం. అది ధ్యానానికి మరో పేరు. అది మీరు శబ్దం నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానంలోకి వెళ్తున్నాను, ఏమి డిస్టర్బ్ చేయొచ్చు అంటే అది ధ్యానం కానే కాదు. ధ్యానంలోకి వెళ్ళే వారికి చుట్టుపక్కల ఏమున్నా కూడా ఆ పరిసరాల పట్ల అసలు ఏమీ ఉండదు. తనలో తను ఐక్యమైపోయి తనలో తనను చూసుకుంటూ అసలు తను ఏది ఫోకస్ చేస్తున్నాడో అక్కడే ఉంటుంది తప్ప ధ్యానం అంటే అది. ఏంటి ఆ శబ్దం, నువ్వు ఎందుకు కదులుతున్నావు, అతను ఎందుకు ఇలా వచ్చాడు అంటే అది ధ్యానం కానే కాదు, నువ్వు ధ్యానంలో లేవనే అర్థం. అలాగే ఎంత సమూహంలో ఉన్నా కూడా ఏకాంతం అన్నమాట. అది ఎంత గొప్ప విషయం అంటే అది చాలా స్థితప్రజ్ఞత్వం. అది సమూహంలో ఉన్నా కూడా ఏకాంతాన్ని అనుభవిస్తూ తనకు కావాల్సింది మాత్రం తీసుకుని మిగతావన్నీ పక్కన పెట్టేయడం అనేటటువంటిది గొప్ప విశేషం. అది మంచి మాట అన్నారు సార్, రాసుకున్నాను నేను. సమూహంలో ఏకాంతం అనేది చాలా గొప్ప మాట. నువ్వు పాడిన పద్ధతి మాత్రం ఫస్ట్ క్లాస్, దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ దట్. దాని గురించి లేదు, ఎందుకంటే ఇది సామాన్యమైన కంపోజిషన్ కాదు. చరణాలు ఆ తీవ్ర స్థాయికి వెళ్ళి మళ్ళీ లోవర్ స్థాయికి వచ్చి పాడడం అనేటటువంటిది నువ్వు బాగా పాడుతున్నావు, నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నువ్వు పాడక్కర్లేదు, నువ్వు చాలా బాగా పాడావు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి అనుకుంటే తప్ప ఆ స్థాయి కరెక్ట్గా రాలేదంటే వాళ్ళు ఎంత అవలీలగా పాడేశారో పాట. అది అంత సులభం కాదు. ఎక్కడా వెతుకుదా ఉన్నా కూడా స్థాయిపరమైనటువంటిది ఉచ్చారణపరమైనటువంటి తప్పులు ఏమీ లేవు. వెళ్ళిరా.